Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు అప్పుడే కంప్లీట్ చేశాను. పప్పు చేశాను. ఇది పాలు, రైస్ అప్పుడే పెట్టాను. మా అక్క వచ్చింది, మా ఆడబిడ్డ. సో ఆమె స్కూల్లో వర్క్ చేస్తుంది. మా అక్క వచ్చింది, మా ఆడబిడ్డ వచ్చింది. ఆమె స్కూల్లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ తొందర వెళ్తుంది కాబట్టి తొందర ఆమెకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. అట్లనే మా బావ ఆమెను బయటకు అక్కడ స్కూల్ కాడ దించడానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు కంకులు తీసుకొచ్చాడు. ఈరోజు కంకులు అవి ఒలిచి మక్కగారెలు చేసుకుంటాము. అది చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను, చూడండి. ఫస్ట్ అయితే లక్కీకి ఆకలిస్తుందట, తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను. ఆ తర్వాత ఇవి ఒలిచి చేసేటప్పుడు వీడియో తీస్తాను. లక్కీ, నువ్వు కూడా వెళ్తున్నావా? ఈరోజు మక్కగారెలు చేసుకుంటాము. మా అత్తమ్మ ఒలుస్తుంది మక్కలు. ఇది కంప్లీట్ అయినాక గారెలు చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. కొన్ని ముదిరినట్టున్నవి, కొన్ని ఏమో మంచిగా లాతగా ఉన్నాయి. కన్నా ఇటువంటి ఒలిస్తే అస్సలు రావు. ఇవి కొంచెం పాలు వెళ్తాయి ఇందులో. ఇది బాగానే ఉంటుంది కానీ ఇది చక్కగా ఒలవరాదు. కొన్ని అయితే గట్టిగా ఉన్నాయి, ఇంకా మక్కలు. ఒలవస్తుంది అక్క. మా అత్తమ్మకి ఎక్కువ ఒలవస్తలేదు, అంతా ఎలకలు కొరికినట్టు చేసింది. లక్కీ, ఏమైంది? అవనా ఎట్పోయింది? బుయ్యనా? దాయి ఎట్టిపోయిండు? దాయి ఎట్టిపోయిండు? మా బావ ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిండు. మా అత్తమ్మేమో రూమ్లో ఉంది, లక్కీ ఆడుకుంటున్నాడు. ఎవరిదాకా ఒలిచింది? అత్తమ్మ ఒలిచింది. నేను కొన్ని ఒలుస్తానని ఒలుస్తున్నా. అయిపోయినట్టే. ఈ 3 ఒలిస్తే కథం, అన్నీ కంప్లీట్ అయినట్టు. త్వరగా ఒలిచి లక్కీకి ఫ్రెష్ చేయాలి, స్నానం చేపియాలి. అది ఎక్కడికన్నా పడతావు. నాకు మక్కగారెలు అంటే చాలా ఇష్టం. ఎవరికన్నా మక్కగారెలు అంటే ఇష్టమా చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. మై ఫేవరెట్ మక్కగారెలు. అయిపోయింది, లాస్ట్ పాయ ఉన్నది. కంప్లీట్. ఇది ఒక కంకి ఉంది కానీ ఇది కొంచెం ముదిరినట్టుంది, అందుకే ఇది ఒలుస్తలేను. ఇలాకి ఆడుకుంటాడు దాంతో. మిగిలినవన్నీ ఒలిచిన. అయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెము ఇట్లా దాన్ని కంకులవి ఇది ఉంటుంది, ఇట్లా పొట్టు పీచు
కంకుల పీచు ఉంటుంది. ఇవి మా అత్తమ్మ ఇప్పుడు ఏమంటారు చెరుగుతే ఇవన్నీ క్లియర్ అయిపోద్ది అంతే. ఏందమ్మా? చిన్నప్పుడు మేము కంకులు ఒలిచాక ఇట్లా రథం లెక్క కడదాము. అది గుర్తొచ్చి ఇప్పుడు కట్టిన నేను ఇట్లా ఇన్ని అంతరాలు. మీకు ఎవరికైనా ఇలా చేస్తుంటే ఎవరైనా కడితే నాకు కామెంట్లో చెప్పండి. బాగా అనిపిస్తుంది ఇట్లా కడితే. కన్నా రథం లక్కీకి స్నానం చేపించి జస్ట్ ఇప్పుడే తినిపించాను. టీవీ చూస్తాడు. కాలు మీద కాలేసుకొని కూర్చొని టీవీ చూస్తాడు. నైట్ పెరుగు తోడేసాను, చూపిస్తాను అనుకున్నా కానీ మర్చిపోయా. అయితే చాలా బాగా తోడుకుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. మంచిగా గడ్డ పెరుగు అయింది. చాలా బాగా తోడుకుంది. స్మెల్ కూడా చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత నేను తినేటప్పుడు తీసుకుంటాను. కొంచెం నాకు చల్లగా ఉంటే నచ్చుతుంది పెరుగు. ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఊడ్చేసాను, కొన్ని గిన్నెలు ఉంటే తోమేశాను. అప్పటి మక్కలు గ్రైండ్ పట్టాను. అందులో ఇప్పుడు చేయాలి. ఇందులో ఏం వేసానంటే చూపిస్తా. మక్కలు గ్రైండ్ చేసే క్లిప్ మిస్ అయిందండి. అయితే మక్కలలో 2 పెద్దవి ఉల్లిపాయలు, 10 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కారము, మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ పట్టాలి. అందులోనే కొంచెం అంతా చక్కెర కూడా వేసుకోవాలి, బాగుంటుంది. చక్కెర వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ పట్టుకున్న తర్వాత అందులో కొంచెము కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. వడల్లాగా చేసుకుంటూ వేసుకోవాలి. చాలా బాగుంటాయి టేస్ట్. అయితే చక్కెర వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది కమ్మగా వస్తాయి, యాడ్ అవుతుందండి, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎప్పుడన్నా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి గారెలు, మంచిగా పొంగుతాయి కూడా. అంతే సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి నార్మల్గా తిన్న బాగానే ఉంటాయి, చికెన్లో కూడా బాగుంటాయండి. ట్రై చేయండి. ఇప్పుడైతే కొన్ని గారెలు చేశాను. మా బావ వచ్చాక మిగతా గారెలు చేస్తాను. వేడివేడిగా తింటే ఆయనకి ఇష్టము. సో ఇప్పుడు లక్కీ కోసమని, మా అత్తమ్మ నా కోసమని కొన్ని చేశాను. కొన్ని చేశాను. అది తినకంటే ముందు ఫస్ట్ మనము మొక్కాలి. మేము ఇట్లనే మొక్కుతాము, నీళ్ళు ఆరగించి మొక్కి అప్పుడు తింటాము. సో అందుకోసమని ఆడ పెట్టి మొక్కిన. ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసి, ఒకవేళ ఉప్పు కూడా తక్కువ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడే తింటాం. గారెలు చాలా బాగున్నాయి.
మంచిగా కుదిరినాయి. ఉప్పు అంతా సరిపోయింది. మా వాళ్ళకి కూడా నచ్చినాయి. అప్పుడు కొన్ని చేసినాను, మళ్ళీ మా అక్కయ్య వచ్చినాక మొత్తం చేసిన. వేడివేడిగా తిన్నారు. ఇవాళ వర్షం కూడా పడ్డది, వేడివేడిగా బాగుంటాయని వాళ్ళు వచ్చాక వేద్దామని కొన్ని చేసినాను. ఇప్పుడేమో రైస్ పెట్టాను. జస్ట్ ఇప్పుడే రైస్ పెట్టాను. కర్రీ అప్పటిది ఉంది, కర్రీ ఉంది. కర్రీ పెరుగు కూడా ఉంది. ఈరోజు వ్లాగ్ ఇంతే. ఇక మక్కగారెలు ఎలా చేసుకుంటామో అనేది చూపించాను. మీరు కూడా ఎవరైనా మక్కగారెలు ఎప్పుడు చేసుకున్నారా? బాగుంటాయి మక్కగారెలు. నాకు చాలా ఇష్టం మక్కగారెలు అంటే. మేము మక్కగారెలే అంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.